హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు కన్వర్సేషన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో ఈ కన్వర్సేషన్స్ అన్నీ మ్యాక్సిమం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి, అప్పుడే మనం ఇంగ్లీష్లో మాట్లాడగలము. ఫస్ట్ వన్, ఎందుకు అరుస్తున్నారు? మీరు ఎందుకు అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటాం కదండి, దానిని ఇంగ్లీష్లో వై డూ యూ షౌట్. వై డూ యూ షౌట్? వై అంటే ఎందుకు, డూ అంటే చేయడం, షౌట్ అంటే అరవడం. సో వై డూ యూ షౌట్? మీరు ఎందుకు అరుస్తున్నారు? నెక్స్ట్, మరికొన్ని ఉన్నాయి. మరికొన్ని ఉన్నాయి ఇన్ ఇంగ్లీష్ హ్యావ్ సమ్ మోర్. హ్యావ్ అంటే కలిగి ఉండడం, సమ్ అంటే కొన్ని, మోర్ అంటే ఎక్కువగా లేదా మరి. సో హ్యావ్ సమ్ మోర్, మరికొన్ని ఉన్నాయి. నెక్స్ట్, వేచి చూద్దాం. వేచి చూద్దాం ఇన్ ఇంగ్లీష్ లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. వెయిట్ అంటే వేచి ఉండడం, సీ అంటే చూడటం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ, వేచి చూద్దాం. నెక్స్ట్, మీరు నాతో ఏకీభవిస్తారా? మీరు నాతో ఏకీభవిస్తారా ఇన్ ఇంగ్లీష్ డూ యూ అగ్రీ విత్ మీ. డూ యూ అగ్రీ విత్ మీ. అగ్రీ అంటే ఏకీభవించడం లేదా అంగీకరించడం. సో డూ యూ అగ్రీ విత్ మీ, మీరు నాతో ఏకీభవిస్తారా? దీనికి ఆన్సర్, నేను మీతో ఏకీభవించను. నేను మీతో ఏకీభవించను అని చెప్పడానికి ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. డోంట్ అంటే చెయ్యను, అగ్రీ అంటే ఏకీభవించడం, విత్ యూ అంటే మీతో లేదా నీతో. సో ఐ డోంట్ అగ్రీ విత్ యూ, నేను మీతో ఏకీభవించను. అదే నేను ఏకీభవిస్తానని చెప్పడానికి సింప్లీ ఐ అగ్రీ. నెక్స్ట్, వెళ్ళడానికి ఇదే సమయము. వెళ్ళడానికి ఇదే సమయము ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ టైమ్ టు గో. ఇట్స్ టైమ్ టు గో. టైం అంటే సమయం, గో అంటే వెళ్ళడం, ఇట్స్ అంటే ఇది. సో ఇట్స్ టైమ్ టు గో, వెళ్ళడానికి ఇదే సమయము. నెక్స్ట్, ఆలస్యం అవుతోంది. ఆలస్యం అవుతుంది ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ గెట్టింగ్ లేట్. ఇట్స్ గెట్టింగ్ లేట్. గెట్టింగ్ అంటే అవుతుంది, లేట్ అంటే ఆలస్యం. సో ఇట్స్ గెట్టింగ్ లేట్, ఆలస్యం అవుతుంది. నెక్స్ట్, నన్ను తాకవద్దు లేదా నన్ను ముట్టుకోవద్దు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ టచ్ మీ. డోంట్ టచ్ మీ. టచ్ అంటే తాకడం, డోంట్ అంటే వద్దు, మీ అంటే నన్ను. సో డోంట్ టచ్ మీ, నన్ను తాకవద్దు. నెక్స్ట్, ఇది మీద. ఇది మీద ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ యువర్స్. ఈజ్ ఇట్ యువర్స్. ఇట్ అంటే ఇది, యువర్స్ అంటే మీద. సో ఈజ్ ఇట్ యువర్స్, ఇది మీద. నెక్స్ట్, నువ్వు రేపు వస్తావా. నువ్వు రేపు వస్తావా అనడాన్ని ఇంగ్లీష్లో విల్ యూ కమ్ టుమారో. విల్ అంటే మనం ఫ్యూచర్ గురించి అడుగుతున్నాం కాబట్టి విల్ యూజ్ చేస్తామండి. సో విల్ యూ కమ్ టుమారో. కమ్ అంటే రావడం, టుమారో అంటే రేపు. సో విల్ యూ కమ్ టుమారో, నువ్వు రేపు వస్తావా. విల్ యూ కమ్ టుమారో. నెక్స్ట్, దీనికి ఆన్సర్ నేను రేపు రాను. నేను రేపు రాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ కమ్ టుమారో. ఐ వోంట్ కమ్ టుమారో. విల్కి ఆపోజిట్గా మనం వోంట్ యూజ్ చేస్తామండి. సో ఐ వోంట్ కమ్ టుమారో, నేను రేపు రాను. నెక్స్ట్, ఎవరు వాళ్ళు లేదా వారు ఎవరు అనడాన్ని ఇంగ్లీష్లో హూ ఆర్ దే. హూ ఆర్ దే. హూ అంటే ఎవరు, దే అంటే వారు లేదా వాళ్ళు. సో హూ ఆర్ దే, ఎవరు వాళ్ళు. నెక్స్ట్, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అనడాన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ టు డూ. వాట్ డూ యూ వాంట్ టు డూ. వాట్ అంటే ఏమిటి, యూ అంటే నీవు, డూ అంటే చేయడం, వాంట్ అంటే కావాలి, డూ అంటే చేయడం. సో వాట్ డూ యూ వాంట్ టు డూ, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్, నీకు ఏమి కావాలి. నీకు ఏమి కావాలి ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. వాట్ డూ యూ వాంట్. వాట్ అంటే ఏమిటి, వాంట్ అంటే కావాలి. సో వాట్ డూ యూ వాంట్, నీకు
ఏమి కావాలి? నెక్స్ట్ నీకు ఆమె బాగా తెలుసా? నీకు ఆమె బాగా తెలుసా అనడాన్ని ఇంగ్లీష్లో డూ యూ నో హెర్ వెల్? డూ యూ నో హెర్ వెల్? KNOW నో అంటే తెలుసా అని అర్థం. వెల్ అంటే బాగా, హెర్ అంటే ఆమె. సో డూ యూ నో హెర్ వెల్? నీకు ఆమె బాగా తెలుసా? నెక్స్ట్ అతను మీకు తెలియదా? అతను మీకు తెలియదా అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ నో హిమ్? డోంట్ యూ నో హిమ్? నో అంటే తెలియడం, హిమ్ అంటే అతనికి. సో డోంట్ యూ నో హిమ్? అతను మీకు తెలియదా? డోంట్ యూ నో హిమ్. నెక్స్ట్ నేను ఇప్పుడు అక్కడికి రావచ్చా? నేను ఇప్పుడు అక్కడికి రావచ్చా అనడాన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ కమ్ దేర్ నౌ? కెన్ ఐ కమ్ దేర్ నౌ? కమ్ అంటే రావడం, దేర్ అంటే అక్కడికి, నౌ అంటే ఇప్పుడు. సో కెన్ ఐ కమ్ దేర్ నౌ? నేను ఇప్పుడు అక్కడికి రావచ్చా? నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి అనడాన్ని ఇంగ్లీష్లో వేర్ షుడ్ ఐ గో? వేర్ షుడ్ ఐ గో? వేర్ అంటే ఎక్కడికి, షుడ్ అంటే తప్పకుండా, గో అంటే వెళ్ళడం. సో వేర్ షుడ్ ఐ గో? నేను ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ అతను నీతో ఏమైనా చెప్పాడా? అతను నీతో ఏమైనా చెప్పాడా? ఇన్ ఇంగ్లీష్ డిడ్ హీ సే ఎనీథింగ్ టు యూ? డిడ్ హీ సే ఎనీథింగ్ టు యూ? సే అంటే చెప్పడం, ఎనీథింగ్ అంటే ఏమైనా లేదా ఏదైనా, టు యూ అంటే నీతో లేదా నీకు. సో డిడ్ హీ సే ఎనీథింగ్ టు యూ? అతను నీతో ఏమైనా చెప్పాడా? నెక్స్ట్ నేనేమి తప్పు చేశాను? నేను ఏమి తప్పు చేశాను అనడాన్ని వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్? వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్? వాట్ అంటే ఏమిటి, ఐ హ్యావ్ నేను ఏం చేశాను, డన్ అంటే చేయడం, రాంగ్ అంటే తప్పు. సో వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్? నేను ఏమి తప్పు చేశాను? నెక్స్ట్ మీరు ఏ తప్పు చేయలేదు? మీరు ఏ తప్పు చేయలేదు అనడాన్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ డన్ నథింగ్ రాంగ్. యు హ్యావ్ డన్ మీరు చేశారు, నథింగ్ రాంగ్ తప్పు చేయలేదు. సో యు హ్యావ్ డన్ నథింగ్ రాంగ్. నథింగ్ అంటే ఏమీ లేదని అర్థం. సో మీరు ఏ తప్పు చేయలేదు, యు హ్యావ్ డన్ నథింగ్ రాంగ్. నెక్స్ట్ నన్ను చూసి నవ్వకు. నన్ను చూసి నవ్వకు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ లాఫ్ ఎట్ మీ. డోంట్ లాఫ్ ఎట్ మీ. లాఫ్ అంటే నవ్వడం, ఎట్ మీ అంటే నన్ను. సో డోంట్ లాఫ్ ఎట్ మీ. నన్ను చూసి నవ్వకు. నెక్స్ట్ దాని గురించి మీకు తెలుసా? దాని గురించి మీకు తెలుసా? ఇన్ ఇంగ్లీష్ డూ యూ నో అబౌట్ ఇట్? డూ యూ నో అబౌట్ ఇట్? అబౌట్ అంటే గురించి, ఇట్ అంటే అది లేదా దాని. సో డూ యూ నో అబౌట్ ఇట్? దాని గురించి మీకు తెలుసా? నెక్స్ట్ మీ పరిమితులను దాటవద్దు లేదా మీ హద్దులను దాటవద్దు అని అంటూ ఉంటాం కదండి. దానిని ఇంగ్లీష్లో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. క్రాస్ అంటే దాటడం, లిమిట్స్ అంటే హద్దులు లేదా పరిమితులు. సో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మీ పరిమితులను దాటవద్దు. నెక్స్ట్ నేను నీకు ఎలాంటి హాని చేయలేదు. నేను నీకు ఎలాంటి హాని చేయలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్ నాట్ డూ ఎనీ హార్మ్ టు యూ. ఐ డిడ్ నాట్ డూ నేను ఏమీ చేయలేదు, ఎనీ హార్మ్ టు యూ. హార్మ్ అంటే హాని, ఎనీ అంటే ఎలాంటి. సో ఐ డిడ్ నాట్ డూ ఎనీ హార్మ్ టు యూ. నేను నీకు ఎలాంటి హాని చేయలేదు. నెక్స్ట్ ఆ గ్లాసులో ఏముంది? ఆ గ్లాసులో ఏముంది? ఇన్ ఇంగ్లీష్ వాట్స్ దేర్ ఇన్ దట్ గ్లాస్. వాట్స్ దేర్ అక్కడ ఏముంది, ఇన్ దట్ గ్లాస్. సో అక్కడ గ్లాస్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ గ్లాసులో ఏముంది. వాట్స్ దేర్ ఇన్ దట్ గ్లాస్. ఆ గ్లాసులో ఏముంది. నెక్స్ట్ నేను ఇల్లు అద్దెకి తీసుకోవాలి. నేను ఇల్లు అద్దెకి తీసుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు రెంట్ ఏ హౌస్. ఐ హ్యావ్ టు రెంట్ ఏ హౌస్. రెంట్ అంటే అద్దెకి, ఐ హ్యావ్ అంటే నాకు కావాలి అని అర్థం. సో ఐ హ్యావ్ టు రెంట్ ఏ హౌస్.
నేను ఇల్లు అద్దెకి తీసుకోవాలి. నెక్స్ట్ త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. త్వరలో నేను మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను అనడాన్ని ఇంగ్లీష్‌లో హోప్ టు సీ యూ సూన్. హోప్ టు సీ యూ సూన్. హోప్ అంటే నమ్మకం పెట్టుకోవడం. సీ అంటే కలుస్తానని లేదా చూడటం. సూన్ అంటే త్వరలో. సో, హోప్ టు సీ యూ సూన్. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. హోప్ టు సీ యూ సూన్. సో, చూసారు కదండీ! ఈ కన్వర్సేషన్స్ అన్ని మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్.